ఎదురుగా వస్తే ఎందుకు అపశకునంగా భావిస్తారు? అసలు వస్తే మంచిదా కాదా? పిల్లి ఒక ప్రయాణం చేయడానికి వెళ్తున్నప్పుడు పిల్లి ఎదురుగా వస్తే మంచిది కాదు అని అంటారు. అంటే నిజమే. పిల్లి శకునం అనేది శకున శాస్త్రంలో ప్రత్యేకంగా పిల్లి శకునం గురించి వివరంగా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి పెళ్ళికి వెళ్ళేటప్పుడు పిల్లిని సంకన పెట్టుకొని వచ్చామని కూడా శాస్త్రంలో అంటారు శాస్త్రంలో. కానీ కొన్ని సమయంలో పిల్లి శకునం కూడా శుభాన్ని కూడా చేకూరుస్తుంది, మంచిని కూడా చేస్తుంది పిల్లి అనేది. మనము ఉదాహరణకి మనం ప్రయాణం చేసేటప్పుడు ఇంట్లో నుండి బయటకు రాగానే పిల్లి తన నోట్లో ఎలుకను పెట్టుకొని వస్తే చాలా శుభం. అంటే ఆ ప్రయాణంలో వచ్చే లాభం కానీ చేసే ప్రయాణం పని విషయంలో కానీ మంచి జరుగుతుందనేది విశేషంగా చెప్పుకోవచ్చు. అంటే మనం ఒక ప్రయాణం చేయడానికి వెళ్తున్నాము, ఆ సమయంలో నోట్లో పిల్లి ఎలుకను పెట్టుకొని ఎదురుగా వచ్చేసి నిలబడింది, అప్పుడు మనకు లాభం జరుగుతుందనేదే విషయం తెలుసుకోవాలి. అంతేకాకుండా పశ్చిమ దిశకు పిల్లి అరుపులు వినిపించినా అది వెళ్ళినా కానీ అది చాలా మంచిదే మనకు, అది కూడా శుభ ఫలితాన్నే ఇస్తుంది. లేకపోతే బయటకు వెళ్ళేటప్పుడు మనతో పాటు పిల్లి కూడా బయటకు వస్తే చాలా మంచిదే. అంటే మన పక్క నుంచి మనము బయటకు ప్రయాణం చేస్తూ ప్రారంభం చేసేటప్పుడు పిల్లి కూడా మనతో వచ్చినా కానీ కార్యసిద్ధి కలుగుతుంది, అనుకున్న సంకల్పం నెరవేరుతుందని కూడా చెప్పుకోవచ్చు. బయటకు వెళ్ళేటప్పుడు మనం ఇలా వస్తున్నామంటే ఎదురు నుంచి పిల్లి మన వైపు వస్తుంది అంటే అది అపశకునము, అప్పుడు అది మంచిది కాదని భావన చేసుకోవాలి. పోట్లాడే పిల్లలు ఎదురుగా వచ్చినప్పుడు పిల్లలతో ఎదురుగా వచ్చినప్పుడు అశుభంగా అంటే అపశకునంగా కూడా భావన చేసుకోవాలి. అలా పిల్లలతో అరవడం కానీ పిల్లులు రెండు కూడా కోట్లాడుకున్నట్టుగా అరవడం కానీ అలాంటి వినడము, అవి ఎదురుగా మనం ప్రయాణం చేసేటప్పుడు కనిపించినా కానీ చూసినా కానీ వాటి వల్ల మనకేదో కీడు జరుగుతుందని భావన చేసుకోవాలి. ఇటువంటి సమయాలలో ఇంట్లోకి వెళ్ళి కొన్ని నీటిని తాగి ఒక 2 నిమిషాలు 1 నిమిషము కాస్త కూర్చుండి లేచి బయటకు వెళ్ళడం అనేది చేస్తే అలా పిల్లి ద్వారా వచ్చే అపశకునం ఏదైతే ఉందో అది నివారణ అయిపోయి వెళ్ళే ప్రయాణంలో శుభం కలుగుతుందని చెప్పేసి శాస్త్రంలో చెప్పడం జరిగింది. కావున శకున శాస్త్రంలో కొన్ని వాటి వల్ల కొన్ని మంచి జరిగేటివి ఉన్నాయి, కొన్ని చెడు జరిగేటివి ఉన్నాయి. కావున ఫలితాలు ఉంటాయి. కానీ పిల్లిని చూస్తేనే అపశకునం అనే కాకుండా పిల్లి ఎదురుగా రావడం వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి, కొన్ని నష్టాలు ఉన్నాయి. అది ఏ విధంగా రావాలి, ఎటు దిశ నుంచి రావాలనేది కూడా సూచించుకోవాలి, చూడాలి. దానివల్ల అన్ని రకాలుగా ఆలోచనలు చేసుకునే విషయాలు ఉంటాయి. పిల్లి వచ్చేసింది, అది పశ్చిమ దిశ నుంచి వచ్చినా, ఉత్తర దిశ నుంచి వచ్చినా, వెనుక నుండి వచ్చినా, ముందు నుంచి వచ్చినా అది అశుభమే, మనకు కీడు జరుగుతుందన్న భావన వదిలేసుకోవాలి. కేవలం పిల్లి ఏదైనా ఏడ్చినట్టుగా అరవడం కానీ పోట్లాడినట్టుగా ఉండడం కానీ పిల్లలతో ఎదురుగా రావడం కానీ పిల్లి అదే పదంగా ముఖాన్ని చూస్తూ గట్టిగా ఏడవడం చూడడం కానీ చేస్తే కీడు జరిగింది తప్ప మిగతా అన్ని విషయాల్లో శుభసూచికాలుగానే భావించడం అనేది చెప్పదగిన విషయము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.